హాయ్ అండి, నా పేరు సీను అండి. కృష్ణపట్నం పోర్టులో కస్టమ్స్ క్లియరెన్స్ చేస్తామండి మేము. నిన్న ఒక ఎంఎస్సీ వెజల్ తీసుకొచ్చామని మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినారు. అది ఆయన చెప్తే వచ్చిన వెజల్ కాదండి, అది కొలంబోలో స్పేస్ ఇష్యూ వల్ల ఇక్కడికి రావడం జరిగింది. అది ఎందుకు వచ్చిందంటే అక్కడ స్పేస్ ఇష్యూ అవడం వల్ల ఇక్కడ కంటైనర్స్ దించుకోవడానికి వచ్చింది. జస్ట్ ట్రాన్స్షిప్మెంట్ అండి, బాక్సులు దిగుతాయి, నెక్స్ట్ వెజల్ వస్తుంది, ఆ వెజల్లో ఆ బాక్సులు ఎక్కించుకొని వెళ్తారే కానీ ఒక్క ఇంపోర్ట్ కంటైనర్ కానీ ఒక్క ఎక్స్పోర్ట్ కంటైనర్ కానీ దాంట్లో వచ్చిందని వాళ్ళు చెప్పలేదు. బుకింగ్స్ కూడా రిలీజ్ కావట్లేదండి. బుకింగ్స్ ప్లేస్ చేసినాము. ప్లేస్ చేసిన తర్వాత లైనరు ఇక్కడ సర్వీసెస్ స్టాప్ చేసినామని మెయిల్ ఇవ్వడం కూడా జరిగింది. ఆనంద్ అండి, నిన్న పోర్ట్లో ఒక షార్ట్ ఫిల్మ్ జరిగిందండి. షార్ట్ ఫిల్మ్ అంటే నైట్కి ప్లాన్ చేసుకున్నారు. ఓ ఎంటీ కంటైనర్లు షిప్ వచ్చింది. ఎంటీ కంటైనర్ షిప్ వచ్చి అక్కడ స్పేస్ లేకుంటే అదాని పోర్టు ఏరియాలో స్పేస్ లేకపోతే ఈ ప్రెజర్ వల్ల, నిరుద్యోగుల ప్రెజర్ వల్ల, గవర్నమెంట్ ప్రెజర్ వల్ల అదాని మేనేజ్మెంట్ ఏం చేసిందంటే ఎంటీ కంటైనర్ షిప్మెంట్ తీసుకుని వచ్చి పోర్టు యార్డ్లో ఆఫ్లోడ్ చేసింది. మళ్ళీ ఇంకో నెక్స్ట్ వెజల్ వస్తే ఈవే కంటైనర్లు నెక్స్ట్ షిప్కు లోడ్ చేస్తారు. దీనివలన ఈ 10,000 ఎంప్లాయీస్కి నో యూజ్ అండి. నిన్న ఈ ఎంటీ కంటైనర్లు వచ్చాయని కొంతమంది ఏజెంట్లు ఏం చేశారంటే మెయిల్ ఇచ్చారు ఎంఎస్సీ లైనర్కి. సార్ మాకు 10 కంటైనర్ రైస్ ఉంది, ప్లానింగ్ ఉంది, జిబిలాలి అనే కంట్రీకి ప్లానింగ్ ఉంది. దీనికి ఇప్పుడు అంటే వాళ్ళు ఏం చెప్పారు, ఎంఎస్సీ వాళ్ళు కృష్ణపట్నం పోర్టు నుంచి కంటైనర్లు క్యాన్సిల్ చేశారు, ఏదన్నా ఉంటే చెన్నైకి రండి, కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ క్లోజ్డ్ అని ఎంఎస్సీ వాళ్ళు క్లియర్ కట్గా లైనర్ మినిమం 10 మంది మెయిల్ ఇస్తే 10 మందికి క్యాన్సిల్ అని ఇచ్చారండి. దీనివల్ల ఏం ఉపయోగం లేదండి. 10 మంది నిన్న ఏం జరిగిందంటే హడావిడి చేశారు. ఎలక్షన్ జరుగుతుంది కదా, రాజకీయ లబ్ధి కోసం ఎలక్షన్ దగ్గర వస్తున్నాయని కాకాని గారు సపోర్ట్ చేయాల్సింది పోయి ఏం చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదు. ఈరోజు ఈ నెల అందరం ఈ జీతాలు లేవు, మా ఫ్యామిలీ ఏంది, మా పరిస్థితి ఏంది, రోడ్డును పడ్డాము. చెన్నైకి వెళ్ళి మా వాళ్ళు నరకం అనుభవిస్తున్నారు. అక్కడ ఫుడ్ లేక ఒక కంపెనీకి 40 కిలోమీటర్ డిఫరెన్స్. అదే కృష్ణపట్నం పోర్ట్లో 1 గంటకు క్లియరెన్స్ అయ్యి డెలివరీ అవుతుంది కార్గో. అదే చెన్నైకి వెళ్తుంటే నరకం అనుభవిస్తున్నారు, చేయలేక ఇండ్లకు వస్తున్నారు. ఇక్కడ కృష్ణపట్నం పోర్టు ఇన్ని అవైలబుల్స్ పెట్టుకొని టెర్మినల్ ఇంత పెద్దది పెట్టుకొని ఇక్కడ యూజ్ఫుల్గా అయ్యేదాన్ని ఎందుకు దీన్ని మా కడుపును కొడుతున్నారు. కాంప్లిమెంట్ దీని రాజకీయ లబ్ధి కోసం కాదండి. కృష్ణపట్నం పోర్టు నెల్లూరు భవిష్యత్తు అండి, నెల్లూరు ప్రజల భవిష్యత్తు, ఒక రాష్ట్ర భవిష్యత్తు. ఇది ఉండే పోర్టుని తరిమి కొట్టి చిన్న పోర్టు రామరాయపట్నం, మచిలీపట్నం ఆ పోర్టం కాదు, కృష్ణపట్నం ఆల్రెడీ డెవలప్ అయింది. ఆసియా ఖండంలో నెంబర్ 2 పోర్ట్ ఇది. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా, నరమ జబ్బులకు ఆపరేషన్లు, ఇంజెక్షన్లు, లేజర్స్, కంటి శుక్లాలకు ఆధునిక పద్ధతిలో కుట్లు లేకుండా ఫాకో సర్జరీ, నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు, నీటి కాసుల చికిత్స చేయబడును. డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు, కళ్లజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు, కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స, నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు, కంటి గాయాలకు, నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును. మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి ఇవ్వబడును. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సత్యసాయి భజన మందిరం ప్రక్కన, 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. దీన్ని ఉన్నట్టు ఆపేసి, రన్నింగ్ అయ్యే విధంగా ఆపేసి ఈరోజు మమ్మల్ని ఉన్నట్టు రోడ్డు పడేశారు. ఎక్కడికి వెళ్ళాలి మేము? ఎక్కడికి వెళ్ళాలని అడుగుతున్నాను, బాధతో అడుగుతున్నాను నేను. మా కంపెనీ వాళ్ళు చెప్పారు, ఈ నెల మీరు నిలిచిపోండి, వెజల్స్ లేవు కృష్ణపట్నం పోర్టులో, మీకు శాలరీ ఇవ్వలేము, ఆగిపోండి అని చెప్పేశారు. చెన్నై కూడా రమ్మని చెప్పలేదు, చెన్నై కూడా జాబ్స్ వేకెన్సీ లేవని చెప్పారు, ఆగిపోమని చెప్పారు. మా పిల్లల పరిస్థితి ఏంటండి? మా పిల్లల చదువు ఏంటి? ఎలక్షన్లు వస్తున్నాయి, అధికార పార్టీ చూస్తూ ఉంది, సినిమా చూస్తూ ఉంది, రెస్పాండ్ కావట్లేదు. సోమిరెడ్డి గారు దీనివల్ల మాకు సపోర్ట్ చేశారు, అఖిలపక్ష నాయకులు అందరూ సపోర్ట్ చేశారు. సోమిరెడ్డి సార్ ఈరోజు మాకు సపోర్ట్ ఉండడం వల్ల మాకు ధైర్యంగా ఉంది. ఇంతో సార్ కొద్దిగా సపోర్ట్ చేసి ఈరోజు వెజల్ తెప్పిస్తానే. నెక్స్ట్ కంపల్సరీగా ఇలాగుంటే గవర్నమెంట్ కంపల్సరీగా మారుతుంది. టీడీపీ గవర్నమెంట్లో అయినా ఈ కృష్ణపట్నం టర్మినల్ మీద దక్కించుకుంటామని మాకు నమ్మకం ఉంది.